పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకొచ్చిన బూత్ స్థాయి వరకు ఆ రోజున చంద్రబాబు నాయుడు. అదే ఇంపాక్ట్ ఆ తర్వాత ఎన్టీ రామారావు దించినప్పుడు వీళ్ళందరూ చంద్రబాబు నియమించబడినటువంటి వాళ్ళు, చంద్రబాబు చేత నియమించబడినటువంటి వాళ్ళు కమిటీ. అందుకని ఈవెన్ ఆ చట్టపరంగా చెక్ చేసుకున్నప్పుడు కూడా కార్యవర్గం అంతా ఈయనకే మద్దతు పలికింది ఆ రోజున. అందుకనే కదా గుర్తు పార్టీ కూడా ఈయనకే వచ్చేసింది. అట్లాంటి అది ఆ యాక్సెస్ అన్నటువంటి చేసుకొచ్చారు. తర్వాత ఎప్పుడు పబ్లిక్తో ఉండటం. ఎన్టీ రామారావు లాంటి వాడు 3 నెలలకు 6 నెలలకు బయటకు వచ్చి కనబడితే ఈయన రోజు 2-3 సార్లు జనంలో తిరగడం అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో పని రాక్షసులాగా పనిచేస్తాడు ఆయన. జనంలో ఎక్కువగా తిరగడం ద్వారా ఇమేజ్ సంపాదించుకున్నాడు. మళ్ళీ ఆయన తట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అందుకే రాజశేఖర రెడ్డి వచ్చేదాకా కుదరలా. ఇప్పుడు కూడా చూడండి, జగన్ జనంలో తిరిగితే అయ్యాడు, తిరగడం మానేసాక దిగిపోయాడు. చంద్రబాబు నాయుడు జనంలోనే తిరగడం వల్ల కంటిన్యూ అయ్యాడు. ఇక్కడ జనంలో తిరుగుతూ ఉండాలి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే కూర్చోబెట్టి ఒక చోట కూర్చుని పని జరిగిపోవాలని. పని జరిగినట్టు జరగడమే కాదు, జరుపుతున్న ఫీలింగ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరదలకి జగన్మోహన్ రెడ్డి చేసే పద్ధతి మామూలుగా ఒక తటస్థుడిగా మనకు నచ్చుతుంది. ఎందుకని వెళ్ళిపోయి అక్కడ కూర్చుని హడావిడి చేయడం కాకుండా కూర్చుని నడిపించడం, అధికారులు పనిచేస్తుండటం. బట్ జనానికి అది నచ్చలా. అదే చంద్రబాబు అయితే వరదలకు ముందే వెళ్ళి కూర్చుంటారు, ఆ రోజున మానిటర్ చేస్తారు, ఆ తర్వాత అక్కడ ఉంటుంటారు, తుఫాన్లైనా వరదలైనా. ఆ టైప్ ఆఫ్ టెండెన్సీ జగన్ దగ్గర లేక దెబ్బతిన్నాడు. అట్లాంటిది ఇప్పుడు లోకేష్ పర్ఫెక్ట్ గా ఆ సిస్టమ్ ని ఏది తను